అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నల్గొండ పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం అన్ని డిపార్ట్మెంట్లను, ఇటు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అదేవిధంగా అన్ని గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు, తర్వాత లోకల్గా ఉన్న ముఖ్యంగా నల్గొండ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు, ప్రజలు అందరినీ కలుపుకొని ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, యువత రోజు రోజుకు ఈ యొక్క మాదక ద్రవ్యాలకు, అందులో అంటే గ్రామ స్థాయిలో అయితేనేమో గాంజాకు, కొద్దిగా పట్టణాల్లో అయితే మాదక ద్రవ్యాలకు కూడా బానిసలు అవుతూ ఉన్నారు. ఇది అంటే మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత వారి యొక్క లైఫ్ని కోల్పోయే అవకాశం ఉంది. దానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, చాలా వరకు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేదా బీటెక్, ఎంబీబీఎస్ ఇలాంటి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లోనే పిల్లలు ఈ యొక్క చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి బిజీ లైఫ్లో మా అబ్బాయికి మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం, చదువుకుంటున్నాడనే ఒక అపోహలో ఉంటున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి రోజు ఏం చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోకపోవడం వల్ల పిల్లలు ఈరోజు చాలా వరకు మనకు సినిమా ప్రభావం కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, ఈజీగా చెడు వాళ్ళకి బానిస అవుతున్నారు. ఒక్కసారి చెడు వాళ్ళకి బానిస అయితే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ లైఫ్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు అవేర్నెస్ రావాలి. దాంతోపాటు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన డబ్బులు ఇవ్వడము, మంచి కాలేజీలో జాయిన్ చేయడమే కాకుండా రోజువారీగా వాళ్ళ పిల్లోడు ఏం చేస్తున్నాడు, వారికి మంచిగా నీట్గా ఇంట్లో ఒక మంచి బెడ్రూమ్ పెడుతున్నాం, కావాల్సినవన్నీ ఇస్తున్నాం, పాకెట్ మనీ ఇస్తున్నాం. కానీ తాను ఏం చేస్తున్నాడో మాట చేయకపోవడం వల్ల ఈరోజు పిల్లలు చెడవాళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క లైఫ్ని కోల్పోతున్నారు. అది కాకుండా గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఇస్తూ, ప్రజల నుంచి సపోర్ట్ ఇస్తూ రానున్న రోజుల్లో నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు అనేవి కనిపించకుండా చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారికి, వారి సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ అని అంటారు. డ్రగ్ ట్రై చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్ అలా తీసుకుంటే మాత్రం మీరు ట్రాప్ అయిపోతారు. బయాలజికల్గా అది మీరు ట్రాప్లో పడిపోతారు. సో అది అలా కాకుండా ఈ డ్రగ్ అవేర్నెస్ అనేది, యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేది ఇవాళ మనం చేయడం జరిగింది. మా పోలీస్ తరపు నుంచి కూడా కంప్లీట్గా ఈ డ్రగ్ అబ్యూస్ని అరికట్టడానికి మనము ప్రొడక్షన్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి, సెల్లింగ్ వరకు, కన్జంప్షన్ కూడా చూసుకుంటూ మనం అన్ని రకాలుగా మనం దీన్ని మేనేజ్ చేస్తున్నాము. రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కలెక్టర్ సార్తో మాట్లాడడం జరిగింది. అది కూడా వీ విల్ వర్క్ ఇట్ అవుట్. త్వరలో మనకి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వస్తుంది. ఎవరైనా ఆ డ్రగ్స్కి బానిసయ్యి మా కోసం హెల్ప్ లైన్కి ఫోన్ చేసినా కూడా వీ విల్ బి వర్కింగ్ అవుట్. లేదు అంటే హైదరాబాద్లో టీజీ తెలంగాణ యాంటీ నార్కెటిక్స్ బ్యూరోకి కూడా మనం పంపించడం అనేది జరుగుతుంది. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరికీ కూడా డ్రగ్స్ అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డ్రగ్స్ అనేది ట్రై చేయొద్దు. ఒకవేళ మీరు ట్రై చేసి దాని నుంచి బయటికి రానికి చూస్తున్నా కూడా మాకు వెంటనే కాల్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీకు డ్రగ్స్ అమ్మడము, లేకపోతే డ్రగ్స్ పెంచడము, సప్లై చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎమ్మటే మా పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. ఎమ్మటే మనం కేసు కట్టడం జరుగుతున్నది. ఇందులో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జనాలకి డ్రగ్స్ కన్జంప్షన్ కూడా క్రైమ్ అనేది సెక్షన్ 27 NDPS కింద డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే కూడా మీకు 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది. మళ్ళీ మీ ఫ్యూచర్ స్టడీస్కి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మీకు ఇంత మంచి కెరియర్ ఇవ్వడానికి కష్టపడి మిమ్మల్ని స్కూల్కి, కాలేజెస్కి పంపిన తర్వాత వాటిని మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరూ కూడా ఈ డ్రగ్ అబ్యూస్ అనేది అరికట్టాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.